ఇది ఎంత బెల్లం మేడం? కేజీన్నర బెల్లం. కేజీన్నర బెల్లానికి 2 కేజీల బియ్యం. 2 కేజీల బియ్యమా? 1 గ్లాస్ నీళ్లు. 1 గ్లాస్ నీళ్లు. ఆనకం వేస్తానరా? ఆనకం వేస్తున్నాం. ఇది 2 కేజీల పిండి. 2 కేజీల పిండి. కేజీ బావు బియ్యానికి కేజీ బెల్లం పడుతుంది. కేజీ బావు బియ్యానికి కేజీ బెల్లం. ఇది 2 కేజీల పిండికి కేజీన్నర బెల్లం. 1 గ్లాసు వాటర్ పోసిండ్రు అంతే కదా? అంతే అంతే. పట్టుకోవాలా? జాగ్రత్త. వడబోస్తానరా? నైస్గా ఇట్లుంటే ఎప్పుడైనా పానకం చేసేటప్పుడు బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకోవాలి. డస్ట్ ఉంటే పోతుంది కదా? ఎందుకంటే బెల్లం తయారు చేసేటప్పుడు చెరుకు వడలు అవి చేస్తారు కాబట్టి చెత్త రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వస్తుందా ఆనకం? ఇంకా లేదు, స్టార్టింగ్. పాకం వచ్చిందని తెలవడానికి ఏం చేయాలి? పాకం వచ్చిందా మేడం? రాలేదండి. పాకం వచ్చిందంటే ఇలా పొంగదు, ఇట్లా బాయిల్ ఉడుకుతా ఉంటది. పొంగులాగా రాదు, దగ్గరికి వచ్చేసి ఇట్లా ఉడికినట్టుగా ఉంటుంది. తర్వాత మనం నీళ్ళలో చెక్ చేసుకుంటే ఉండలాగా రావాలి. ఇంకా టైం పడుతుంది పాకం రావడానికి కదా? టైం పడుతుంది. వచ్చింది పాకం. ఇగో ఆనకం వచ్చింది, ఇట్లా అయింది. ఓకే, సూపర్ సూపర్. చేసి ఏంటి కాలింది, నూనె కాలింది. మెల్లండి. మెల్లగా మెల్ల. కొద్దిగా స్టవ్ తక్కువ పెట్టు. తీసుకోకు పిండి, తీసుకోకు. అటు తీరా. ఊకో ఊకో పిండి తీసుకోద్దు అట్లా.